రైట్. ఇక మరోవైపు బోండా ఉమ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. బోండా ఉమ వ్యాఖ్యలపై లోతుగా పరిశీలన కూడా చేయమని అధికారులకు సూచించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వినయ్ అందుబాటులో ఉన్నారు అమరావతి నుంచి. వినయ్, శ్రావణి, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ నిన్న శాసనసభలో పీసీబీపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారిని. దీనిపైన పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. కొన్ని కీలక అంశాలు మెన్షన్ చేస్తూ బోండా ఉమ నిన్న శాసనసభలో క్వశ్చన్ అవర్ లో మాట్లాడారు. ముఖ్యంగా రాంకీ సంస్థకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనే క్వశ్చన్ ఒకటి రైట్ చేశారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదనే దానిపైన ఈ అన్ని ఎపిసోడ్ పైన కూడా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. నిన్న క్వశ్చన్ అవర్ లో టీడీపీ ఎమ్మెల్యే మాధవి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి మాట్లాడుతున్న సమయంలో రిలేటెడ్ గా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడారు. ముఖ్యంగా రాంకీ సంస్థకు చెందిన ఆ వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు అటు చాలా క్లియర్ గా అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ చైర్మన్ అందుబాటులో ఉండడం లేదు, ఏంటి అని అడిగితే పవన్ కార్యాలయం నుంచి సమాధానం వస్తే గానీ మేము చెప్పలేమని చెప్పామని చెప్తున్న నేపథ్యంలో ఈ అన్ని ఎపిసోడ్ పైన కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. నిన్న శాసనసభ అయిన తర్వాత అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ తో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఈ ఎపిసోడ్ పైన చాలా కీలకంగా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఎందుకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చింది, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనే కోణంలో పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొన్ని కీలక విషయాలు కూడా అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా గత ఫిబ్రవరిలో క్రైబ్స్ ఇండస్ట్రీకి సంబంధించిన భారీ వ్యర్థాలన్నీ కూడా జక్కంపూడి కాలనీలో డంప్ చేస్తారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అటు పీసీబీతో పాటు కమిషనర్ తో పాటు అదేవిధంగా కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తిగా చర్యలు తీసుకున్న సమయంలో వెనక నుండి దాన్ని అడ్డుకునే ప్రయత్నం బోండా ఉమ చేశారని చెప్పి కూడా అటు పీసీబీతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ పైన టేబుల్ పైన ఉంది. బోండా ఉమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడతా ఉన్నారు. ఈ టోటల్ రిపోర్ట్ అంతా కూడా సీఎం కు నివేదిక ఇచ్చేందుకు సిద్దమవుతా ఉన్నారు. శ్రావణి, వినయ్, బోండా ఉమ వ్యాఖ్యలు కాస్త బెదిరింపు ధోరణిలో ఉన్నాయి, ఒకరిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపిస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా పవన్? అయితే ఖచ్చితంగా నిండు సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన విధంగా ఈ వ్యాఖ్యలన్నీ కూడా పోర్ట్రేట్ అయినాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎపిసోడ్ పైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయ్యారు. దానికి సంబంధించి వెంటనే క్లారిఫై ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గతంలో ఏ విధంగా ఉంది, తాను ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఎటువంటి రిఫార్మ్ తీసుకుని వచ్చాము, ఇప్పుడున్న టెక్నికల్ గా ఎంతమంది సభ్యులు ఉన్నారో దాన్ని ఎంతమంది పెంచుకోవాలి, దీన్ని ప్రాపర్ గా సెటరేట్ చేయాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అడిగిన ప్రశ్న కూడా పూర్తిగా క్లారిఫై చేశారు. క్లారిఫై అనంతరం ఒక నిండు సభలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు తన డిపార్ట్మెంట్ పైన ఇన్ని ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని వెనక ఉద్దేశం ఏంటి, వేరే ఎజెండా ఏమైనా ఉన్న దానిపైన కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. దాంట్లో భాగంగానే శాసనసభ ముగిసిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ తో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు. ఒక ఎమ్మెల్యే నిండు సభలో ఈ విధంగా మాట్లాడారు, దాని వెనక ఆంతర్యం ఏంటి, నిజంగా అటువంటి పరిస్థితి ఉన్న దానిపైన కూడా అటు వాళ్ళందరినీ అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగానే కొన్ని కీలక విషయాలు అటు పీసీబీ చైర్మన్ తో పాటు అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా క్రైబ్స్ ఇండస్ట్రీ అంటే అటు సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ నియోజకవర్గంలో క్రైబ్స్ ఇండస్ట్రీ ఉంది. దానికి సంబంధించిన భారీగా వ్యర్థాలన్నీ కూడా జక్కంపూడి కాలనీలో డంప్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి గత ఫిబ్రవరిలో చర్యలు తీసుకోవాలని పీసీబీకి లేఖ రాశారు. దాంతోపాటు విజయవాడ కమిషనర్ కూడా లేఖ రాశారు, కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే పిటిషన్ ని పూర్తిగా పరిశీలించి ఆ కంపెనీ పైన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్న తరుణంలో బ్యాక్ ఎండ్ నుంచి బోండా ఉమే చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారనే యాంగిల్ కూడా అటు పవన్ కళ్యాణ్ ముందు పెట్టిన నేపథ్యంలో ఇటు పూర్తిగా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ తోనే బోండా ఉమ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని పవన్ కళ్యాణ్ అధికారులు చెప్పిన మాటలు బట్టి అర్థం చేసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే పూర్తి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ టేబుల్ పైన ఉంది. ఇటు ఈ రిపోర్ట్స్ అన్ని కూడా సీఎం దగ్గరికి తీసుకెళ్లే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అటు సీఎం ఈ ఎపిసోడ్ లో ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. శ్రావణి, వినయ్, ప్రతిపక్షమే లేని సభలో నిన్నటి ఎపిసోడ్ బోండా వర్సెస్ ఈ పవన్ ఈ ఎపిసోడ్ ని ఎట్లా చూడాలి? అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి విభేదాలు బయటపడుతున్నాయనుకోవచ్చా?
అయితే ఖచ్చితంగా ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్షం లేదు కాబట్టి కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని కూటమి ఎమ్మెల్యేలందరూ చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రజలకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా అటు కూటమిలో ఉన్న సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సభలో చర్చిస్తే దానికి న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా శాసనసభలో కనిపిస్తా ఉన్నాయి. అయితే నిన్న ఆల్ ఆఫ్ సడన్ గా టీడీపీ ఎమ్మెల్యే మాధవి క్వశ్చన్ అవర్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన క్వశ్చన్ జరుగుతున్న సమయంలో బోండా ఓమా రిలేటెడ్ గా మాట్లాడారు. దానికి సంబంధించి ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విధానాలను తప్పుపట్టారు. దాంతోపాటు ఒక ప్రత్యర్థ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఒక డిప్యూటీ సీఎం కీలక శాఖలు ఉన్నాయి, అతను అందుబాటులో ఉండటం లేదని వ్యాఖ్యలు చేశారు. ఇవంతా కూడా కూటమిలో ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అటు ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా అధికారుల మధ్య ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి కింద స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేడు అనేది ఒకటి చెప్పడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ క్లారిఫై ఇచ్చినప్పుడు కూడా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, దీని వెనక ఎటువంటి కోణం ఉందని దానిపైన కూడా చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే బోండా ఉమా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే పర్సనల్ బెనిఫిట్స్ వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందనే అభిప్రాయం కూడా అటు అధికారుల ద్వారా పవన్ కళ్యాణ్ తెలిసిన నేపథ్యంలో ఇవన్నీ రిపోర్ట్స్ కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ఒక నిండు సభలో ఇలా డైరెక్ట్ గా టార్గెట్ చేయడం, కార్నర్ చేయడం, లేకపోతే ఏదైనా ఇష్యూలు ఉంటే బ్యాక్ ఎండ్ లో మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి నిండు సభలో మాట్లాడడం సరైన పద్ధతి కాదనేది కూడా కూటమి వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎం కీలక శాఖలు చూస్తా ఉన్నారు. అటు పంచాయతీరాజ్తో పాటు మిగిలిన కీలక శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ పైన ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే ప్రతి సిటీకి రిలేటెడ్ అయి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్లి మాట్లాడాలంటే చైర్మన్ పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి స్పష్టత వస్తే కానీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతామని చెప్పిన నేపథ్యంలో అదే మాటలో శాసనసభలో బోండవ మాట్లాడడం ఇవన్నీ కూడా సంచలనంగా మారినాయి. ఏదైనప్పుడు కూడా నిన్న శాసనసభలో అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి బోండవ చేసిన ఆరోపణలు అయితే సంచలనం రేపుతా ఉన్నాయి. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ తీసుకున్నారు. ప్రస్తుతం అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ టేబుల్ పైన ఉన్నాయి. మరోవైపు సీఎంఓ కూడా దీనిపైన ఆరా తీసింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా సీఎం టేబుల్ పైకి చేరబోతా ఉంది. సీఎం ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి రేపుతా ఉంది. శ్రావణి, వినయ్, ఈ ఓవరాల్ ఎపిసోడ్ తో కూటమిపై దీని ప్రభావం ఎంత మేర ఉండొచ్చు? అయితే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ పైన అయితే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే నిన్న శాసనసభ జరిగే సమయంలోనే ఆయన చాలా అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే తన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తా ఉన్నాము, చాలా రిఫార్మ్స్ తీసుకుని వచ్చాము, ప్రజలకు మేలు చేసే విధంగా తాను పనిచేస్తున్నానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తా వస్తా ఉన్నారు. గతంలో అనేక సమావేశాల్లో, సభల్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ విధమైన అన్ని కూడా చెప్తా వచ్చారు. తన శాఖలకు సంబంధించి అటు ట్రైబల్ వెల్ఫేర్ లో చాలా వెల్ఫేర్ అని చేసిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కోట్ చేస్తూ వస్తా ఉన్నారు. కానీ నిండు సభలో అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పైన ఆరోపణలు గుప్పిస్తూ పవన్ కళ్యాణ్ కూడా కోట్ చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా తాను అందుబాటులో లేడనే అంశాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. దీనికి సంబంధించి శాసనసభలో క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఛార్జెస్ తీసుకోవడానికి ముందంగా ఏ విధంగా ఉంది, ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారని దానిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రీస్ అనేది కూడా ఒక సెన్సిబుల్ ఇష్యూ అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పదే చెప్తా ఉన్నారు. గత పాలకులు ఈ విధంగానే ఇండస్ట్రీస్ ని బెదిరించడం వల్ల పెట్టుబడులన్నీ కూడా వెళ్ళిపోయింది, దానివల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కోల్పోతాయి. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ విషయాలను చాలా క్లియర్ గా మానిటరింగ్ చేసుకోవాలి, క్లియర్ గా పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పదే చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న రామ్కీ ఇండస్ట్రీ పైన బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇది రామ్కీ ఇండస్ట్రీ కాదు, మిగిలిన ఏ ఇండస్ట్రీ కన్నా వర్తిస్తా ఉంది. ముఖ్యంగా గత పాలకులు ఈ విధంగా చేయడం వల్లనే ఇండస్ట్రీస్ అన్ని కూడా వెళ్ళిపోయింది. అట్లాంటి ధోరణి ఈ ప్రభుత్వంలో ఉండదు, దీనికి ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇలా ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా ఏదైతే ఈ పీసీబీకి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ పైన అదేవిధంగా పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ గా వ్యాఖ్యలు అనేది ఇప్పుడు సంచలనంగా మారి కూటమిలో కూడా ప్రస్తుతం డిస్కషన్ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న శాసనసభ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ డీటెయిల్ ఎంక్వైరీ చేశారు, అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకున్నారు. అన్ని కూడా పవన్ కళ్యాణ్ టేబుల్ పైన ఉన్నాయి, అవన్నీ కూడా సీఎంతో చర్చిస్తానని చెప్పారు. అతని మాటల్లో వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి, ఇంటెన్షనల్ గా మాట్లాడారనే ఉద్దేశం కనిపిస్తుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్న నేపథ్యంలో దీన్ని ఎంత సీరియస్ గా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే నిన్న అలాంటి వ్యాఖ్యలు అటు శాసనసభలో నిండు శాసనసభలో మాట్లాడడం వల్ల దానికి కూటమి పాలన పైన ప్రభావం పడుతుంది. కానీ మరొకసారి ఇలాంటి రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు పడే విధంగా కూడా పవన్ కళ్యాణ్ భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్ని ఎపిసోడ్ పైన కూడా ఈ పూర్తి నివేదిక అంతా కూడా సీఎంకి సమర్పించబోతా ఉన్నారు. శ్రావణి, రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.